హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కిట్టు. నేనైతే ఫైనల్గా లగేజ్ అంతా ప్యాక్ చేయడానికి రెడీ అయిపోయా. అమర్నాథ్ యాత్రకి ఏమేమి కావాలి, ఏమేమి నీడ్ ఉంటుంది, ఇంపార్టెంట్ థింగ్స్ ఏం క్యారీ చేయాలి అనేది మొత్తం నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. నేను ఏమేమి తీసుకెళ్తున్నా అనేసి చూడండి ఒకసారి. ఫస్ట్ వచ్చేసి నేనైతే ఒక 6 to 8 pairs అయితే నేను టీషర్ట్స్ పెట్టుకున్నా, అండ్ ఒక ట్రాక్ ప్యాంట్స్ అండ్ 5 jeans, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థర్మల్ కావాలి. థర్మల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మన బాడీలో హీట్ని హోల్డ్ చేసి ఉంచుతుంది థర్మల్, చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక రెయిన్ జాకెట్ కంపల్సరీ, అండ్ 1 towel. అండ్ మెయిన్ వీటన్నిటికన్నా మనం అక్కడ యాత్ర కంప్లీట్ చేయాలంటే మనకు మెడికల్ సర్టిఫికేట్ మీద కంపల్సరీ ఉండాలి. మనం కంపల్సరీ మర్చిపోక మెడికల్ సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళాలి. ఇది ఉంటేనే మనకి అలో చేస్తారనమాట. అండ్ దీంతోపాటు కంపల్సరీ 2 passport size photos, అండ్ ఒక మఫ్లర్, హ్యాండ్ గ్లౌజెస్, అండ్ సాక్సెస్. అండ్ నేనైతే ఒక ట్రెక్కింగ్కి ఒక బ్యాక్ ప్యాక్ అయితే క్యారీ చేస్తున్నా. బిగ్ సైజ్ కాకుండా ఒకటి, అలాగే ఒకటి ట్రాలీ కూడా తీసుకుంటున్నా ఒకటి. మనం అన్ని చోట్ల ట్రాలీ తీసుకుపోలేము కాబట్టి చిన్న సైజ్ బ్యాక్ ప్యాక్ అనమాట. మనకి ట్రెక్కింగ్ చేయడానికి ఈజీ ఉంటుంది. స్మాల్ సైజ్ కాబట్టి మనకి ఈజీ ఉంటుంది. మన ట్రెక్కింగ్ వచ్చేసి మనం టోటల్ 3 days చేస్తాం. 3 daysకి మనకు ఇందులో ఒక 2 to 3 pairs అయితే మనకు సఫిషియెంట్గా సరిపోతుంది. ఈజీ టు క్యారీ అనమాట. అండ్ అలాగే ఒక సైడ్ బ్యాగ్. నేనైతే ఒక సైడ్ బ్యాగ్ క్యారీ చేస్తున్నా. దీంట్లో మనకు వచ్చేసి మన గ్యాజెట్స్ లైక్ మొబైల్, పవర్ బ్యాంక్, ఎమర్జెన్సీ ఏదైనా మెడిసిన్స్ కానీ ఇలాంటివి మనం ఇంట్లో క్యారీ చేయడానికి ఈజీ అవుతుంది. దానికోసం నేను ఒక సైడ్ బ్యాగ్ ఒకటి క్యారీ చేస్తున్నా. అండ్ అలాగే మెయిన్ మనకు కావాల్సిందల్లా మెడిసిన్స్ లైక్ ఫీవర్ టాబ్లెట్స్ కానీ, మౌంటైన్ సిక్నెస్, నేను ఒక మల్టీవిటమిన్ క్యారీ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఇక్కడ క్లైమేట్కి అలవాటు పడి ఉంటాం. కొత్త క్లైమేట్ పోయినప్పుడు మన బాడీ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు. బాడీని మన కంట్రోల్ తీసుకురావాలంటే కొన్ని మన సప్లిమెంట్స్ యూజ్ చేయాలి. అండ్ అలాగే నేను ఒక జిప్లో కవర్స్ కూడా తీసుకెళ్తున్నా. ఎందుకంటే మాసిపోయిన బట్టలు కానీ కొన్ని వెట్ అయిపోతాయి కదా, ఆ బట్టలు కొన్ని సపరేట్గా మళ్ళీ వేరే బట్టలు వెట్ కాకుండా ఒక జిప్లో కవర్స్ అయితే తీసుకున్నా. అండ్ అలాగే వాటర్ బాటిల్ మ్యాండేటరీ. అంటే నేను వాటర్ బాటిల్ లేక ఫ్లాస్క్ లాగా తీసుకుంటాను అనమాట. కొంచెం హాట్ వాటర్ కొంచెం ఒక టైం పీరియడ్ వరకు దీన్ని హోల్డ్ చేస్తుంది. అన్నిటికన్నా మెయిన్ ట్రెక్కింగ్ స్టిక్ అనమాట. ఇది చాలా సపోర్ట్. మనకు అక్కడ రూట్స్ ఎలా ఉంటుంది అంటే మనం మొత్తం గుంతలలో రాళ్ళలో నడవాల్సి వస్తుంది, మనకు సపోర్ట్ ఇవ్వాలి. కంపల్సరీ ట్రెక్కింగ్ స్టిక్ అయితే మీరు కంపల్సరీ తీసుకోండి. ఇదైతే నేను డెకాథ్లాన్ నుంచి తీసుకున్నాను అనమాట. చాలా బాగుండే. హైట్ కూడా బాగుంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఇదొకటి. అండ్ మెయిన్ నా హైకింగ్ క్యాప్ ఒకటి తీసుకున్నాను నేను. ఇదైతే మనకి మొత్తం ఫేస్ అంతా కవర్ అయిపోతుంది అనమాట. ఇదొకటి. అండ్ ఒక 20,000 mAh పవర్ బ్యాంక్. అండ్ అప్పుడు మనం బోర్ కొడుతుంది కదా, ఓ చిన్న బ్లూటూత్ స్పీకర్. మొత్తానికి అయితే ఇంతే. నేను ఏమేమి తీసుకెళ్తున్నా ఏంటి అని అయితే మొత్తం చూపించా. నేను ఇవన్నీ కలిపి నేను ఒక 10 daysకి అయితే క్యారీ చేయబోతున్నా. మనకి ఎక్కడ కానీ ఎక్కువ మనం చేంజ్ ఓవర్ చేయడానికి ఉండదు. అమర్నాథ్ యాత్ర ట్రెక్కింగ్లో అయితే 3 days మాత్రం మనకు చేంజ్ ఓవర్ చేయడానికి అయితే పాసిబిలిటీ కాదు. ఎందుకంటే ఆ వెదర్కి, చలికి మనం స్నానం చేయడం అనేది మోస్ట్ ఆఫ్ ది జరగదు. ఎవరో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తారు, డిపెండ్స్ ఆన్ దెమ్ అనమాట. ఇది గైస్. ఫైనల్ అయితే నేను ఇవన్నీ క్యారీ చేయబోతున్నా. హోప్ యూ గైస్ ట్రిప్ బాగా జరగాలని కోరుకుంటున్నా. అండ్ మీరు కూడా సపోర్ట్ చేయండి, నా వీడియో చూస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.